తీర్మాన మల్లన్న గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా సత్యదూరం. ఎందుకంటే పార్లమెంటు మీకు అక్కడ తెలుసు, పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్రారెడ్డి గెలుపు కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న మేమంతా కూడా చాలా తీవ్రంగా కష్టపడి పనిచేసిన విషయం అందరికీ తెలుసు, అది ప్రజలకు అందరికీ తెలుసు. మహబూబ్నగర్ పార్లమెంటు సీటు గెలవడానికి కారకుడు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మిలాఖత్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళతో కొల్లుడుగా అయ్యి టీఆర్ఎస్ వాళ్ళు రాత్రికి రాత్రే దొంగలాగా పొద్దున్న లేచి బీజేపీకి ఓటేయడం వల్ల ఆడ బీజేపీ అభ్యర్థి గెలిచింది తప్ప అది వాళ్ళ గెలిపే కాదు, బీజేపీ వాళ్ళ గెలిపే కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు పబ్లిసిటీ కోసము ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాకు ఏదో పబ్లిసిటీ వస్తుంది, పేపర్లు రాస్తారు, టీవీలలో రాస్తారని మీరు చూస్తున్నారు కదా. నిన్న ఆమె ఎవరు లిక్కర్ డాన్ కవిత గారు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చేసిన తప్పులు పక్కకు పెట్టేసి ఆ తప్పులను కప్పిపుచ్చుకోనికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మల్లన్న గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నవాన్ని. ముఖ్యమంత్రి గారు దాదాపు 5 సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చిర్రు, ప్రతిరోజు మానిటర్ చేసిర్రు, మేమే లైవ్గా ఉన్నాం అక్కడ. కాబట్టి అదంతా కూడా వాస్తవం కాదని చెప్పి సందర్భంగా